మనం చూస్తున్నది హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకంలో భాగంగా అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు వద్ద నిర్మించిన శ్రీ మండిపల్లి నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయరు. ఇది ఒక టీఎంసీ నీటి సామర్థ్యం ఉంది. దీన్ని సుమారు 10 ఏళ్ల క్రితం నిర్మించారు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు హయాంలోనూ వైఎస్ రాజశేఖర్ హయాంలోనూ ఇది కార్యరూపం దాల్చి దాదాపు పూర్తయింది. ఈ ప్రాజెక్టు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ల్యాండ్ అక్విజిషన్ ద్వారా భూమిని స్వాధీనం చేసుకొని రైతులకు పరిహారం చెల్లించిన తర్వాత ఇది చెల్లించారు. అయితే కొంతమంది రెవెన్యూలో ఉన్న అధికారులు అక్రమాలకు పాల్పడి అవినీతి గడ్డికి లాలుచిపడి ఇక్కడ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతుల పేర్లతో అలాగే ఆన్లైన్ ఉంచారు. దాదాపు 20 నుంచి 25 ఎకరాలు ఈరోజు ప్రాజెక్టు మునక ప్రాంతంలో నీళ్లున్న ప్రాంతం రైతుల పేరుతో ఆన్లైన్ ఉంది. అయితే మన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సమగ్ర భూ సర్వే పేరుతో గ్రామాల్లో సర్వే చేస్తున్న సందర్భంగా అది గుట్ట పుట్ట చెట్ట అనేది లేకుండానే ఏదైతే ఆన్లైన్ ఉందో దానికల్లా పట్టాలు పాస్బుక్లు ఇచ్చేయడం, రీసర్వేలో ఎల్పిఎం నెంబర్ ఇవ్వడం ఆనవాయితీ అదొక సాఫ్ట్వేర్ తయారైంది. ఆ క్రమంలోనే శ్రీనివాసపురం రిజర్వాయర్లోని దాదాపు 25-30 ఎకరాల భూమిని రైతుల పేరుతో ఇటీవల రీసర్వే సందర్భంగా ఇవ్వడం జరిగింది. వీటి మీద పలు సందర్భాల్లో అధికారులతో మాట్లాడితే, నా కాడికి ముందున్నాడు అట్టే పెట్టినాడు, నేను ఎందుకు తీసేసి చెడ్డ కావాలా, వాని కాడికి ముందున్నాడు అట్టే పెట్టినాడు తీసేసి ఎందుకు చెడ్డ కావాలా, వానమ్మ ముగ్గుని కాడికి ముందున్నాడు కూడా అట్లే పెట్టినారు కాబట్టి మాకెందుకు చెడ్డ కావాలని చెప్పడం అలాగే ఉంది. రేపు ఏదైనా పరిస్థితి ఇది టైటిల్ యాక్ట్ పూర్తిగా వచ్చిందంటే ఈ రీసర్వేలో ఏమైతే ఉంటుందో దాని మీద పూర్తి హక్కు, యాజమాన్య హక్కు ఏర్పడుతుంది. హక్కు ఏర్పడినప్పుడు ఈ ప్రాజెక్టులో ఉన్న పాస్బుక్లు హక్కుదారులు ప్రాజెక్టు మీద హక్కు వస్తుందా, ఈ ప్రాజెక్టులో నీళ్ళ మీద హక్కు వస్తుందా, అసలు భూమి వాళ్ళది అవుతుందా కాదా, ఇలాంటి అనేక సమస్యలు అనేక అక్రమాలు అవినీతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ టైటిల్ యాక్టు ఈ సమగ్ర భూ సర్వే పైన ఉన్న లోపాలను సవరించడానికి ఈరోజు కూడా భూ సర్వే లోపాలను సవరించడానికి తాడేపల్లిగూడెం అనుమతించితేనో వెబ్లాండ్లో అవకాశం ఇస్తానో తప్ప మరొకటి లేదు. కానీ వీటన్నిటికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రచారం అయితే ఎన్నికల దృష్టి దగ్గరలోనే ఉన్నప్పుడు ఒకటి చేసినారు. మామూలుగా మనం పల్లెల్లో చూస్తూ ఉంటాం, గంగమ్మ జాతర వస్తుంది, లేదా గ్రామ దేవర జాతర వస్తుంది, నడీది గంగమ్మ జాతర వస్తుంది. ఈ జాతరలకు చుట్టాలు వచ్చేటప్పటికి మనం కావాల్సినది చేయలేమని చెప్పి 1-2 నెలల ముందో ఓ మేకపోతునో పొట్టేళ్ళను తెచ్చుకొని దాన్ని బాగా మేపి ఆ రోజు అట్ట బలిస్తాము. అలాగే ఈ టైటిల్ యాక్ట్లో ప్రజలందరి ఆస్తులు బలి ఇవ్వడం కోసం ముందుగా మేకపోతును మేపినట్టుగా డీకేటీ భూములకు యాజమాన్య హక్కులు కల్పించి ప్రజలను ఏదో చేసినట్టు ఒక నమ్మబలికే ప్రయత్నం జరుగుతుంది. అందులో కూడా కొన్ని ఇచ్చారో కొన్ని ఇవ్వలేదు, అనేక లోపాలు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిలో కూడా ఏమంటే వెబ్లాండ్లో ఆప్షన్ లేదు మార్చడానికి అనేది తప్ప ఇవన్నీ కూడా తాడేపల్లిగూడెం నుంచి ప్రచారం రావాలా. మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం నేను, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టి రాజు నేను, ఈ రాష్ట్రంలో ప్రజలు నాకు బానిసలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు నావి కాబట్టి నా ఇష్టానుసారం చేసుకునే పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది. దాదాపు 30-35 ఏళ్ళ రాజకీయాల్లో ఈ 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంది. అందుకోసం రెండోసారి జగన్మోహన్ రెడ్డి అధికారం రాకుండా ఉండడం కోసం ప్రజల స్వేచ్ఛ, తమ హక్కులు కోల్పోకుండా ఉండాలంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది.